ఇప్పటి వరకు వైసీపీ కార్యకలాపాలన్నీ హైదరాబాద్లోని లోటస్ పాండ్ నుంచే సాగుతూ ఉన్నాయి. వైసీపీ నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడు ఎవరు మాట్లాడాలన్నా లోటస్ పాండ్ వేదికగా మారింది. ఇప్పటికే అన్ని పార్టీల రాష్ట్ర కార్యాలయాలన్నీ విజయవాడ, గుంటూరుకు తరలి వచ్చాయి. ఇక్కడి నుంచే ఏపీ వ్యవహారాలు చూసుకుంటున్నాయి. కానీ వైసీపీ మాత్రం ఇంకా రాష్ట్ర కార్యాలయాన్ని హైదరాబాద్లోనే ఉంచింది. దీనిపై ఇప్పటికే ఆ పార్టీలోని నేతలు జగన్కు పలుసార్లు సూచించారు. దీనిపై జగన్ పెద్దగా స్పందించలేదు. కానీ గడిచిన 3 రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, ప్రజల నుంచి వస్తున్న స్పందనను జగన్ స్వయంగా పరిశీలించారు. విజయవాడలో ఉండటం వల్ల పార్టీకి ఎక్కువ మైలేజ్ వస్తుందని గుర్తించారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా విజయవాడలో రోజు కనీసం 3-4 నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వంపై విసుగు చెందిన వారు, ప్రజా వ్యతిరేక అంశాలను నిరసించే వారు విజయవాడ కేంద్రంగా కార్యక్రమాలు చేపడతారు. నిత్యం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే గడిచిన 2-3 రోజులుగా జగన్ అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం, వీఆర్ఏల పోరాటాలను దగ్గర ఉండి గమనించారు. వారి దగ్గరకు వెళ్లి సంఘీభావం తెలిపారు. వారి నుంచి వచ్చిన స్పందనను గమనించారు. దీనిపై వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించారు. విజయవాడలో ఉండటం వల్ల ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవడానికి వీలు కలుగుతుంది. చంద్రబాబుపై ఎదురుదాడి చేయాలంటే అమరావతి ప్రాంతంలోనే ఉండాలి. దీనివల్ల అటు పార్టీకి మేలు జరుగుతుంది, ప్రజలు నిత్యం కలుసుకునే అవకాశం కుదురుతుంది అన్నది జగన్ గుర్తించారు. 2-3 కార్యక్రమాలకు హాజరైతేనే పార్టీకి ఆశించిన దానికంటే ఎక్కువ మైలేజ్ వచ్చింది. నిత్యం ఇక్కడే ఉంటే దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన గమనించారు. దీనిపై సన్నిహితులతోనూ జగన్ చర్చించారు. త్వరలోనే వైసీపీ రాష్ట్ర కార్యాలయాన్ని అమరావతి ప్రాంతానికి తరలించేందుకు జగన్ సంసిద్ధం అయినట్టు సమాచారం. ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.